హాయ్. జనరల్‌గా మనం బస్ స్టాప్స్, మెట్రోస్, క్యాంటీన్స్ అంతెందుకు సీరియల్ షూటింగ్ స్పాట్స్‌లో చాలా మందితో పాత్స్ క్రాస్ అవుతూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడాలనిపిస్తది. కానీ మాట్లాడలేం. మరెట్లా? హ్యాపీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. మనం పాత్స్ క్రాస్ అయిన వాళ్ళ ప్రొఫైల్స్ మాత్రమే చూపిస్తది. నచ్చిన వాళ్ళని లైక్ చేయండి. వాళ్ళు కూడా మనల్ని లైక్ చేస్తే దెన్ ఇట్స్ ఎ క్రష్. ప్రో టిప్. మన ప్రొఫైల్ వెరిఫై చేసుకుంటే వెరిఫైడ్ ప్రొఫైల్సే కనిపిస్తాయి. సేఫ్టీ టిప్. ఈ కోవిడ్ టైమ్స్‌లో డైరెక్ట్‌గా కలవాలన్న భయం ఉంటే వర్చువల్‌గా మీట్ అవ్వచ్చు. సో, ఒక మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేసి హ్యాపీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు తిన్నానా? ఇప్పుడు రుచి బాగుందమ్మా. కొంచెం ఎక్కువైంది యాక్చువల్లీ. అరే ఏంట్రా ఇంత జుట్టు ఊడిపోతుంది? టెన్షన్లో డ్రెస్ పెట్టుకోవద్దంటే ఎనువు. ఇప్పుడు చూడు నీ పెళ్లి టైంకి అసలు ఉంటుందో ఉండదో. అబ్బా ఉంటదిలే అమ్మా. ఇదిగో చూడు ఇప్పుడు కూడా ఏదో టెన్షన్ అవుతున్నావు. ఎల్లుండి ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నావు అందుకా. బా కాదమ్మా. హ్మ్. అమ్మా హ్మ్, చెప్పు. నాకు సలహా ఇస్తావా? చెప్పరా. ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడమ్మా. హ్మ్. వాడు ఉన్నాడు ఊరికే ఉండకుండా ఒక పెద్ద పుడింగ్ లాగా ఒక గొప్ప అమ్మాయిని లవ్ చేశాడు. ఓహో. వాడు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా ఆ అమ్మాయి సైడ్ నుంచి ఒక్క పాజిటివ్ రిప్లై కూడా రాలేదు. మ్హూ. కానీ మనోడు మాత్రం పట్టుబదులు విక్రమార్కుడు లాగా చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఓహో చిన్నప్పుడు ప్రేమ అయితే ట్రూ లవ్ అయి ఉంటది. అయితే ఆ అమ్మాయి రోజు సడన్ గా కాల్ చేసి హ్మ్. నేను మా ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నా, నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది. ఇప్పుడు వాడు ఏం చేయాలంటావు? లవ్ చేయని అమ్మాయి కోసం హెల్ప్ చేసి రిస్క్ తీసుకోవాలా, లేకపోతే ఇప్పుడైనా హెల్ప్ చేస్తే వాడి మంచి మనసు గుర్తించి వాడి లవ్ని యాక్సెప్ట్ చేస్తుందే అని ఆశపడాలా? ఇప్పుడు వాడు ఏం చేయాలంటావు? ఏం మాట్లాడేమంటమ్మా? చెప్పు తీసుకుని కొట్టాలామని. ఇంటి నుంచి పారిపోవడం అంట. పుట్టిన దగ్గర నుంచి అల్లారు ముద్దుగా పెంచి కూతురి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకి అన్నయ్యలు కూడా ఉన్నారా? ఆ తల్లిదండ్రులకి వాళ్ళ అన్నయ్యకి తన పెద్దయ్యకి ఇచ్చే బహుమతి ఇదా? సరే మమ్మీ, నువ్వు ఎందుకంత ఎమోషనల్ అవుతావు? ఎవడో గొట్టకండి లవ్ స్టోరీ మంది కాదు. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటా నీకు? పిచ్చోడు 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 మమ్మీ. వాడు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయి కావాలి అని పట్టుకొచ్చున్నాడు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. ఇంకా నేనేం చెప్పలే, పరిస్థితులు వేరేలో ఉండేవి. సార్ 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 చాయ్ బిస్కెట్ సార్. అక్కడ పెట్టేశాను, అలా డిస్టర్బ్ చేయకు. ఇటువంటి ప్రాజెక్టులు చేసేటోడిని, ఇట్లాంటి పార్టీలు ఇచ్చేటోడిని ఏం హాలత్ అయిపోయింది రా భయ్. साहब ये क्या है साहब? నీకు కూడా చెప్పాలా? ఏ బిస్కెట్ హే, ఏ చాయ్ హే. साहब ये मेरी एक ही जॉब साहब, मेरा थोड़ी एजुकेशन टैलेंट से मार मार के इस जॉब मिला. अब तू आके इस जॉब लेने क्या साहब? ఏ ఊరుకో, क्या ఊరుకో. साहब? ఎద్దులో ఉన్నావు, ఎడితే బాగొద్దా? కూర్చో. నాకైనా సరదా ఏంటారా ఇలా టీలు ఇవ్వటం? నా నోటి దూల వల్ల ఇలా తగలడింది. అక్కడేమో కరోనా లాక్డౌన్ వల్ల దీపికాని చూడలేకపోతాను, ఇక్కడేమో నా నోటికి లాక్డౌన్ లేక ఇలాంటి జాబులు చేయాల్సి వస్తుంది. మా బాస్ గారు ఏమో తగ్గేదేలే అంటున్నాడు. ఆడెప్పుడు తగ్గాలి, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? చని అవ్వ. साहब मेरा कहानी बहुत बड़ा साहब, इस जॉब नहीं है तो मेरा शादी बंद होता. मेरे को इस जॉब चाहिए साहब. ఒరే చంటి, నీతో ఫోన్ హే? ध्यान से सुनो, इस फोन में प्ले स्टोर है. इसमें लोकल ऐप के नाम पे एक जबरदस्त ऐप है. इस ऐप इंस्टॉल करके पहले लैंग्वेज सेटिंग कर लो. ఓకే? నీకున్న క్వాలిఫికేషన్కి పబ్లిక్ ప్రైవేటు అని తేడా లేకుండా మంచి జాబ్స్ మంచి శాలరీస్ కూడా దొరుకుతాయి. వెతికితే దొరకదంటూ ఏదీ లేదు. మంచి జాబ్ పట్టు, షాదీ కర్లో, మజా లేలో. थैंक यू साहब, थैंक यू. ఒకవేళ షాదీ క్యాన్సిల్ అయిందనుకో, నీకు కావాల్సిన లడ్కీని కూడా ఇందులోనే వెతుక్కోవచ్చు. ఈ యాప్లో మ్యాట్రిమోనీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ध्यान से देखो और तुम्हारा दीपिका पादुकोण को पकड़ो. थैंक यू साहब, थैंक यू. బాబు యాక్టి వస్తున్నారా? చని అవ్వ. ఎందరో మహానుభావులు అందులో మా బ్రహ్మచారులు ఎందులో ఏ కథలు దొరకరు ఇందులో మా పాత్రధారులు ఎందరో మహానుభావులు
బాసు అందరు చూస్తున్నారని నేను కూడా చూస్తున్నా గానీ ఏంటి హడావిడి? ఈ ఫ్లాట్ లో అమ్మాయి ఉందంట బ్రో, నెల నుంచి. అమ్మాయ్యా మన ఫ్లాట్ లోనా? ఓనర్ గాడికి తెలుసా? వాడికి తెలిసాకనే మనకు తెలిసింది, లోపలే ఉన్నాడు. ఓ ఇంత కమ్మాయి ఎలా ఉంది? అది చూద్దామనే ఇక్కడ ఎంత బాగుంది. ఏం చూస్తున్నా? ఎవరు లేరా పండి రెడీ ఫుల్స్. ఏం చేశారు నా ఫ్లాట్ ని? బాగానే ఉంది. ఎవరి అమ్మాయి? సార్ అది ఎవరు? మీకు చెప్తామని అనుకున్నాను సార్. మీకు గుర్తులేదా నా ఫ్లాట్ లో ఆడజాతికి సంబంధించిన ఎవరైనా నాట్ అలౌడ్ అని? గుర్తుంది సార్, కానీ మరి ఎవరి అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఎందుకుంది? సార్ ఇందాకే గంట క్రితం వచ్చింది సార్. ఇప్పుడు వెళ్ళిపోతుంది సార్, వెళ్ళిపోతుంది. గంట క్రితం నీ కంటికి నేను మరి అంత ఎరుపులా కనబడుతున్నానా? థ్యాంక్ యూ సార్, మీరని అర్థం చేసుకున్నారు. కళ్ళల్లో కారం కొట్టేసింది, అప్పటి నుంచి అందరూ ఎర్రగా కనిపిస్తారు సార్. అదేం లేదు సార్. సారీ. ఈ అమ్మాయి 21 మార్చిని ఇక్కడ వచ్చినట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ 2 నెలల నుంచి ఇక్కడే ఉంటుంది. ఎవరికి పెడుతున్నారా చెవులో పూలు? మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి, ఎవరి అమ్మాయి ఇక్కడ ఎందుకుంది? ఇక్కడ ఏం చేస్తుంది? సార్ కొంచెం కూల్ అవ్వండి సార్. ఎస్ సార్, ప్లీజ్ కూల్ డౌన్. పీస్ఫుల్ గా మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం. అవును సార్, 2 నిమిషాలు సార్ ప్లీజ్. కోపడకండి సార్ ప్లీజ్. ఏంట్రా కూల్ డౌన్? దొరికిపోయాక నాటకాలొద్దు. నో నాటకాలు సార్, మీరు కూర్చోండి సార్ ప్లీజ్. యారా అప్పుడు ఒకసారి అమ్మాయి ఉందేమో అని డౌట్ పడి చెక్ చేయడానికి వస్తే ఎన్ని నాటకాలు ఆడేవరా? ఈ అమ్మాయి ఎక్కడ దొరికిపోతుందోనని నా ముందు ఎన్నిసార్లు టవల్ ఇప్పేశావురా? ఎవర్రా ఈ అమ్మాయి? ఇక్కడ ఏం చేస్తుంది? సార్ అది చెప్పు. నీ గర్ల్ ఫ్రెండా? నీ లవ్వరా? రెండో ఒకటే కదా సార్. ఎక్స్ట్రా వద్దు, చెప్పెవరో. కొంపతీసి పెళ్లి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టేసావా ఏంటి? అదేం లేదు సార్, దీనే చేసుకుంటారే. మరేంటి చెప్తారా, లేకపోతే ఇప్పుడే ఫ్లాట్స్ నుంచి బయటికి గంటేమంటారా? ఇప్పుడు దోసేస్తే మీ అరజీతాలకి బయట ఫ్లాట్లు దొరక్క కరోనా వచ్చిపోతారు. గంటేమంటారా? సార్ సార్ ఈ అమ్మాయి ఇటు చెల్లి సార్, చెల్లి సిస్టర్, ఓన్ సిస్టర్. ఏం మాట్లాడుతున్నావురా? నిజం సార్, కావాలంటే చూడండి, ఇద్దరు ఒకటిలాగా ఉంటారు, సేమ్ టు సేమ్. నీ చెల్లెలా? చెప్పా ఏంటి? అవును సార్, అవును. మరి ఇక్కడేం చేస్తుంది? అంటే ఇదే ఊర్లో చదువుకుంటుంది సార్. కరోనా రావటం వల్ల వాళ్ళ కాలేజెస్ హాస్టల్స్ అన్నీ మూసేశారు. దాంతో అదే టైంలో లాక్డౌన్ కూడా అనౌన్స్ చేసేసరికి మా ఊరు వెళ్ళలేకపోయి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నా దగ్గరికి ఇక్కడికి వచ్చింది సార్. ఇది నమ్మాలి, నిజం. గాడ్ ప్రామిస్ సార్, మీరు సచ్చిన కాదు, నిజంగా సార్, ఇదే నిజం సార్. ఈ అమ్మాయి నీ చెల్లె అనడానికి ప్రూఫ్లేంటి? అయ్యో ఇంకా ప్రూఫ్లు అంటారండి సార్, ఇంత క్లియర్ గా తెలిసిపోతుంటే. కావాలంటే చూడండి, ఇద్దరు ముక్కులు సేమ్ టు సేమ్, కళ్ళ కిందే ఉంటాయి ఇద్దరికి. నైస్ నోస్. ప్రూఫ్లు అంటే పోలికలు కాదు. వాళ్ళ ఐడి కార్డులు ఏమైనా ఉంటే చూపించండి. ఓహో ఐడి కార్డ్. దీపిక, మాలిని, అమ్మ మాలిని, నీ ఐడి కార్డ్ ఏదైనా ఉందా? అమ్మా మాలిని, నిన్నేనమ్మా. ఇటు చూడు, భయపడకు, నేనున్నా, అన్నయ్య ఉన్నాడు, సార్ కూడా మనోళ్ళే, ఏం కాదు. చెప్పు, ఐడి కార్డ్ ఏదైనా ఉందా? ఓ హార్డ్ కాపీ లేదా, సాఫ్ట్ కాపీ మాత్రమే ఉందా? ఎక్కడుందమ్మా? ఓహో అన్నయ్య ల్యాప్టాప్ లో ఉందా? ఓకే నేను చూపిస్తాను, నువ్వేం కంగారు పడకమ్మా, పిచ్చి తల్లి, నేను చూపిస్తాను. సార్ మీరు కూర్చోండి సార్, అసలు ఈ మధ్య చిక్కిపోతున్నాను, నేను తీసుకొస్తాను. రిలాక్స్ సార్. యా గాట్ ఇట్ సార్. చూడండి సార్, మాలిని, తనే సార్ మాలిని. అంటే మీకు తెలుసు కదా సార్, ఆధార్ కార్డులో ఫోటోలు తేడా ఉంటాయని. ఇంటి పేరు లగడేవ్ పాటి, మోడ్ కూడా లగడేవ్ పాటి. మీ ఐడి కార్డ్ చదవండి, పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ. పేరేం పెడదాం? మాలిని. మందే పెట్టేద్దాం.
వెరీ బిగ్ ఫ్యామిలీ ఇన్ దేర్ విలేజ్ సార్. ఓకే సార్, క్లియర్ సార్. మళ్ళీ చేస్తారా? వద్దులే. బతికిచ్చావురా. అయినా సరే మీకు ఫ్లాట్ ఇచ్చినప్పుడు చెప్పానా లేదా? నా ఫ్లాట్స్ లోకి గర్ల్ ఫ్రెండ్స్ లవర్సే కాదు, చెల్లైనా ఆఖరికి తల్లైనా లోపలికి అనుమతి లేదని. కరెక్టే సార్ చెప్పారు. అనుకోకుండా ఈ కోవిడ్ రావటం, ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిని నా దగ్గరికి రావటం, ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియక నేను ఇక్కడే ఉంచడం. అదే కాక మీకు చెప్తే ఏమంటారో తెలియక ఆ సంగతి దాచుంచడం, మీకు తెలిస్తే ఏం చేస్తారో తెలియక నా టవల్ పడేయడం, అట్లా తెలిసి తెలియక అవన్నీ అనుకోకుండా జరిగిపోయినాయి సార్. బ్యాడ్. చెల్లెలు అన్నారు కాబట్టి నా ముందు ఇంకా మీరు నిలబడి మాట్లాడుతున్నారు. అదే ఏ గర్ల్ ఫ్రెండ్ లవర్ అయి ఉంటే ఈ పాటికి మీ సామాన్లు బయట ఉండేవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచోళ్ళు సార్ మీరు, చాలా మంచోళ్ళు. సరే హ్యాపీగా ఉండాలి. అయిపోయింది ఏదో అయిపోయింది. మొదటి తప్పు కింద క్షమిస్తున్నాను. అమ్మయ్య. ఒక 5 నిమిషాల్లో ఈ అమ్మాయిని పంపించేయండి. సార్ ఏం సార్ అట్లా మాట్లాడుతారు మళ్ళీ? ఇప్పటికిప్పుడు పంపించమంటే ఎక్కడ పంపిస్తాను సార్? బయట పరిస్థితి కూడా బాగాలేదు అసలు. అవును సార్, అసలు వీడి చిట్టి చిన్నారి చెల్లికి పెద్దగా లోకజ్ఞానం కూడా తెలియదు సార్. ఇప్పుడు బయటికి పంపించడం అంటే కష్టం సార్. ఏంట్రా ఫోన్లే అని ఊరుకుంటుంటే సంకర ఎక్కుతున్నారు. సార్ సార్ బయట ఫ్లాట్స్ లో కూడా ఎవరికి షెల్టర్ ఇవ్వట్లేదు సార్. పైగా హాస్టల్స్ లో కూడా కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు. ఎలా కుదురుతుంది సార్? అదంతా మీ బాధ. నా ఫ్లాట్స్ లో ఆడవాళ్ళు ఉండకూడదు అంతే. ఏం సార్ మీ బాధ? ఏం సార్ ఆడాలంటే మీకు ఎందుకు అంత కోపం? అదంతా నేను నీకు చెప్పాలా? సార్ 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 ఆగండి సార్ ప్లీజ్ సార్. ఒక్క 1 month సార్. ఒక్క అమ్మాయి కదా సార్. ఒక్కసారి కొన్ని ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఇప్పటికిప్పుడు పంపించమంటే ఎక్కడ పంపిస్తాను సార్? ప్లీజ్ సార్. వాడి చెల్లంటే నా చెల్లనట్టు, నా చెల్లంటే మీ చెల్లనట్టు. అయినా అది కాదు సార్. మీకే కనుక ఒక చెల్లి ఉంటే ఇట్లా చేస్తారా సార్? చెప్పండి చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, లాక్డౌన్ అయిన వెంటనే వెంటనే ఖచ్చితంగా పంపించేస్తాను సార్. అప్పటిదాకా ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అవును సార్. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ అన్నాడు సార్ మీ ఫేవరెట్ హీరో బాలయ్య. మా మాట కాకపోయినా ఆయన మాటకు విలువ ఇచ్చి వదిలేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రా ప్లీజ్ అన్నయ్య. ఏమన్నావు? అన్నయ్య అన్నాను. పిచ్చ కింద సార్ అని బిలు. సారీ సార్. లేదు లేదు సార్ సార్ ఏదో తెలియక మళ్ళీ అనమ్మా. అన్నయ్య లేవండి సార్. ఎన్ని సంవత్సరాలైందమ్మా ఈ మాట విని? అందరూ నన్ను సార్ అనో లేక అంకుల్ అనో పిలిచేవారు. నీలా ఒక్కరంటే ఒక్కరు కూడా అన్నయ్య అని పిలవలేదమ్మా. ఇప్పుడు నువ్వు పిలిచావు. నీకు కూడా నాలాగే ఒక చెల్లి ఉండేదా అన్నయ్య? ఉండేదమ్మా. అది 1983. అప్పుడు నాకు ఒక 20 ఏళ్ళు ఉండుంటాయి. మాది చాలా చిన్న కుటుంబం. నాన్న, నేను, చెల్లి, అంతే. మా అమ్మ చెల్లికి ప్రసవం ఇస్తూ చనిపోయింది. అయ్యో. ఆ తర్వాత మా నాన్నకి 2 పిల్లల్ని చదివించడానికి స్తోమత లేక ఒక్కరినే చదివిస్తా అన్నాడు. నేను ఆ అవకాశాన్ని నా చెల్లికే ఇచ్చేశాను. మీరు సూపర్ సార్. తర్వాత రాత్రి పగలు తేడా లేకుండా నాన్నతో పాటు కూలి పనికి వెళ్ళేవాడిని. రాళ్ళు రప్పలు చేతులు అరిగిపోయేలా కొట్టేవాడిని. అయితే ఒకరోజు ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం సినిమాకి వెళ్ళాను. అది చూశాక నా ప్రేమను కూడా అలా ఎవరి మీదైనా అభిషేకించాలనుకున్నాను. రాళ్ళు రప్పల్నే కాదు, అమ్మాయిలకు కూడా సైట్ కొడదామని గట్టిగా ఫిక్స్ అయ్యాను. అలా ఆ సంవత్సరం ఇండియా వరల్డ్ కప్ కొట్టినా నేను ఒక్క అమ్మాయి మనసు కూడా కొల్లకొట్టలేకపోయాను. అదే కొన్నాళ్ళు కంటిన్యూ అయింది. అంతే. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకి అసలు మనసు అనేదే ఉండదని, వాళ్ళని ఇంకా జీవితంలో మళ్ళీ పట్టించుకోకూడదని అనుకున్నా. అప్పుడే మా చెల్లికి మాత్రం మనసుందని, దాన్ని చదువుకోమని కాలేజ్కి పంపిస్తే అదక్కడ ఎవడికో దాన్ని మనసిచ్చి వాడితో లేచిపోయిందని తెలుసుకున్నా. మనసు ఒక్కటే వాడికిచ్చి లేచిపోతే పోన్లే అనుకునేవాడినేమో. కానీ మా ఇంట్లో దాచిన డబ్బులు, అమ్మ నగలు, నా ప్యాంట్లు, షర్ట్లు అవన్నీ కూడా వాడికిచ్చి లేచిపోయింది. అంతే. ఆ
లెటర్ చదివి నాకు తలపోటు వస్తే మా నాన్నకి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్లో బారెడు బిల్లు వచ్చింది. అది ఎలా కట్టాలో తెలియక నాకు వణుకొచ్చింది. ఇన్నొచ్చినా మా చెల్లెలు మాత్రం తిరిగి రాలేదమ్మా. మా సీరియల్లో క్యారెక్టర్స్ కూడా ఎన్ని కష్టాలు ఉంటాయి సార్. మీరు బాధపడకండి సార్. అది పుట్టాక మా అమ్మని, ఈడొచ్చాక మా నాన్నని తీసుకెళ్ళిపోయిన దాని మీద చిరాకొచ్చింది, కోపం వచ్చింది, చంపేయాలనిపించింది. రోడ్డును పోయే ఏ అమ్మాయిని చూసినా, ఆడవాళ్ళని ఎవరిని చూసినా అదే కనిపించేది. గతం గుర్తొచ్చి ఈ అమ్మాయికి ఆడవాళ్ళని ఎక్కడ చంపేస్తానోనని, అసలు ఆడవాళ్ళకే దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అలా అప్పటి నుంచి వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ దగ్గరే ఉంచుతున్నానమ్మా. ఎంత మంచి కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అన్నయ్య అని పిలిచేసరికి నా 20 ఏళ్ల నాటి కోపం 20 సెకండ్లో మర్చిపోయానమ్మా. వెరీ గుడ్. నీ చెల్లిలో నా చెల్లి కనబడింది. ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా బ్రతుకుతుందో. పిచ్చిది, అచ్చం నీలాగే ఉండేది. అవును సార్, ఇది కూడా పెద్ద పిచ్చింది సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు తిన్ని కూడా బయటికి పంపించేస్తే తను ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా బతుకుతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఎస్ సార్, Please, sir. ఆలోచించండి సార్. ఈ ఒక్క అమ్మాయికి మీ చెల్లెల కోటలో ఎక్సెప్షన్ ఇచ్చి వదిలేయండి సార్. ఇక్కడే ఉండనివ్వండి సార్, ప్లీజ్ సార్. హ్మ్. నా చెల్లిని, అదే నీ చెల్లిని బాగా చూసుకో. నా చెల్లిలా లెటర్లు రాసి ఇంటి నుంచి పారిపోయేలా చేసుకో. లేదు సార్, షీఈ్ వెరీ గుడ్ గర్ల్. చూడమ్మా, ఇక నుంచి నీకు నవదీపే కాదు, ఈ భీష్మ కూడా అన్నయ్య. ఓకే సార్, మీరు వెళ్ళండి. జాగ్రత్తగా ఉండు. ఎమోషన్లో పేర్లు మర్చిపోతున్నారు. మీరున్న మీ జన్మలో తీసుకెళ్ళండి సార్. తీర్చేసుకోండి. ఇక నుంచి ఇక్కడే ఉంటుంది కాబట్టి రెంట్లో 10,000 పెంచుతున్నాను. లాస్ట్ 2 months కూడా కలిపి వేసేయండి, సరేనా? జాగ్రత్త అమ్మా. రేయ్, ఏంట్రా ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఎవరో అమ్మాయి ఉందంటే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను సార్. ఇంకొక నిమిషంలో మీరు అంతా కింద మీ ఫ్లాట్స్ లోకి వెళ్ళకపోతే ఒక్కొక్కడికి రెంట్లో 10,000 పెంచుతా. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? మీకు పెంచాలా రెంట్లో 10,000? వాళ్ళు బయటికి దోసేయట్లేదా? అవన్నీ నీకెందుకురా? అమ్మాయిని పంపించట్లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలా? వెళ్ళండి సరే. వెళ్ళండి. అమ్మయ్య, నా లైఫ్లో ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదురా బాబోయ్. థ్యాంక్స్ రా బాబు. టైంకి భలే ఐడియా వచ్చింది నీకు. నీ పుణ్యమా అని చెల్లని చెప్పి తప్పించుకున్నావు. ఇంటెలిజెంట్ రా నేను. అవును, ఇంతకీ నేను కూడా ఆయన చెల్లిలాగే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసానని తెలిస్తే ఏం చేస్తాడు? ఏమంది, గెంటేస్తాడు అంతే. పక్కా. సర్లేరా, ఎప్పుడో జరిగేదానికి ఇప్పటి నుంచి ఎందుకు టెన్షన్ పట్టాం? వదిలే. నువ్వు ఫస్ట్ ఇలా డోర్ అయ్యి, నీ వల్ల వచ్చింది అంతా. ఇన్ని రోజులు మంచి కవర్ చేసిన, ఇప్పుడు 10,000 బొక్క రాసుకెళ్ళి. దీపిక, ఇలా రా ఒకసారి. దేనికి? అరే ఇలా రా ఒకసారి. ఏంటో చెప్పు, అసలే ఓపిక లేదు.
ప్రియా బానే వచ్చేసావు బయట పోలీసులను పట్టుకోవట్లేదా? ఇంతకు ముందు ఉన్నంత సీరియస్ ఏం లేదు కదా, వదిలేస్తున్నారు బానే. ఓ కూల్, మా ఫ్లాట్ లో కూడా సేమ్. ఇంతకు ముందున్నంత సీరియస్ గా ఏం లేవు రూల్స్ ఇప్పుడు. పదా ఎప్పుడు చూడాలి చూడాలి అనేదాన్ని ఫైనల్లీ చూసావు. ఎలా ఉంది మా ఫ్లాట్? బాగుంది. ఇక నుంచి నీ ఫ్లాట్ అనుకో ఇది. హా. ఏ జాను, సో ఇది మా ఏరియా. ఓ మీ అపార్ట్మెంట్ ఈ ఏరియాలో ఉందా? ఆ. బాగుందిలే. ఏ చెప్పలే కదా, ఈయన మా ఓనర్. ఓ. నైస్ గాయ్. హాయ్ అంకుల్, నమస్తే. చాలా మంచో తెలుసా, ఈ మధ్య మా అందరికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఫ్లాట్స్ లో అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తెచ్చేసుకున్నారా ఏంటి? చూద్దాం ఉండు. మెట్ల మీద, లిఫ్ట్ లో, ఏయ్, పెడుతున్నావేంట్రా?